హలో అండి అందరికీ. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూ అనమాట. చెప్పా కదండి షాపింగ్ వీడియో ఉంటుందని చెప్పి. మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ డేకి షాపింగ్ చేసామని. ఈరోజైతే షాపింగ్ అండ్ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇదిగోండి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. పొద్దున్నే మా మరిది గారు మామిడికాయలు కోసి ఇచ్చారు. అవేమో ముక్కలు వస్తుంది మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి మా అమ్మ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర రాగానే డ్రింక్ ఇచ్చింది. ఆంధ్ర ఫేమస్ డ్రింక్ అనమాట అది, ఆర్టోస్. ఇక్కడ వంట అది చేసేసింది. మేము ఒక సాటర్డే అని చెప్పి ఇంకా పన్నీరు క్యాప్సికమ్ కర్రీ చేసింది. కాజు పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ. ఇదేమో మా అక్క వాళ్ళ అబ్బాయి పూజ చేస్తాడు అనమాట. రోజు పూజ చేసుకుంటాడు. వాడు వేసిన డ్రాయింగ్ కూడా చూపిస్తాం మీకు చూడండి. వాడే వేసాడు ఇది డ్రాయింగ్. మా అక్క ఫ్రేమ్స్ కట్టించింది. ఇదంతా వాడే వేసాడండి డ్రాయింగ్. వాడికి భక్తి ఎక్కువ అనమాట. ఇంకా మా పెద్దమ్మ అయితే నా మీద ఫుల్ కోపంగా ఉంది. ఎందుకని అనుకుంటున్నారా? మా పెద్దమ్మకి ఎవరికి చెప్పకుండా వచ్చా నేను. మా పెద్దమ్మ నన్ను సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. అందుకని చెప్పి నాకు చెప్పకుండా వచ్చావు అని కొంచెం ఫీల్ అయిందనమాట. ఏదో అలా కూల్ చేశాను కాసేపు. కూల్ చేసిన తర్వాత షాపింగ్కి వెళ్తున్నామని చెప్పి వచ్చేసామన్నమాట. ఇంకా తాడితోట వెళ్దామనుకున్నాం. ఫస్ట్ తాడితోట వెళ్ళకుండా మెయిన్ రోడ్ వెళ్ళామన్నమాట. మెయిన్ రోడ్ దగ్గర ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇంకా మామిడి తాండ్ర అన్నీ అమ్ముతుంటే దీక్ష కావాలని అడిగింది. అయితే కొంచెం మామిడి తాండ్ర కొనిచ్చాము. అది తినుకుంటూ కూర్చుందనమాట. ఇక స్ట్రీట్ షాపింగ్ ఇదంతా, కానీ షాపింగ్ చేయలేదు. వరమహాలక్ష్మి షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ సారీ షాపింగ్ చేద్దామని చెప్పి మ్యారేజ్ డేకి చాలా కలెక్షన్ వచ్చింది వరమహాలక్ష్మిలో అన్నారని మా చెల్లి అక్కడికి తీసుకెళ్ళింది. తీరా చూస్తే అందులో చాలా కాస్ట్ ఉన్నాయి. ఫైనల్లీ ఒక సారీ అయితే సెలెక్ట్ చేసాం. తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళు వెళ్ళగానే ఒక కూల్ వాటర్ ఇచ్చారు. చాలా చల్లగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఎండలో తిరిగి తిరిగి చాలా అసలు నీరసం అంటే నీరసం వచ్చేసింది. ఇక సారీస్ ఒకటి ఒకటి చూస్తుంటే ఒక్కొక్కటి 5,000, 6,000, 7,000 అట్లా చూపిస్తున్నారు. కానీ రాయల్టీగా ఉంటాయి కదా ఈ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పట్టు సారీ. ఈ సారీ అయితే చాలా బాగా నచ్చింది. కానీ 5,700 ఏమో చెప్పారు. అంత కాస్ట్ అయితే మనం పెట్టలేం. మనం ఆల్రెడీ షాపింగ్కి వెళ్తామంటేనే ఒక బడ్జెట్ చేసుకొని వెళ్తాం కదా. ఇదైతే 1,700 అన్నారు. ఇంకా నేను షాక్ అయ్యాను అనమాట. తీసుకుందాం అనుకున్నా కానీ వద్దు వద్దు అని చెప్పి ఆగిపోయాను అనమాట. ఇవి కూడా అంతే. మొత్తం ఈ చెప్పా కదా 17,000 అని చెప్పి ముందు ఇవి 5,000 అట్లున్నాయి కాస్ట్. 4,500 నుంచి 5,000 వరకు ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి అనమాట. విత్ స్టిచ్డ్ బ్లౌజెస్ 3,700 ఉంది. ఈ పర్పుల్ సారీ అయితే చాలా బాగుందనమాట. వర్క్ అయితే వెనకాల వచ్చింది, ముందు రాలేదు. స్టిచ్డ్ బ్లౌజెస్ ఉన్నాయి. ఇదిగోండి ఈ సారీ అయితే మా చెల్లి సెలెక్ట్ చేసింది. ఇదిగోండి ఒకసారి వేసి చూపిస్తుంది చూడండి ఆ సారీ. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గర తనతో ముచ్చట్లు వేసింది అనమాట మా దీక్ష ఎక్కడికి వెళ్ళినా అందరితో బాగా కలిసిపోతుంది. ఇంకా సాయంత్రం అంతా తిరిగి వచ్చేసరికి నీరసాలు వచ్చినాయి ఒక్కొక్కరికి. ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, ఫుల్ చెమటలు. ఇక ఆకలి అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది అని చెప్పి మొన్న మా చెల్లి స్వీట్స్ తీసుకొచ్చింది. కోవా అండ్ పూతరేకులు, ఫేమస్ పూతరేకులు అనమాట. అవి తిన్న తర్వాత నేను కొంచెం మా చెల్లికి తినిపిస్తుంటే చూడండి ఎలా చేస్తుందో. నాకు వద్దంటే వద్దు అంటుంది. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి చూడండి దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో. ఇక దానికి పెట్టేశాను. చిన్న ముక్క తినేసింది. తిన్న తర్వాత మా అమ్మ అయితే చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా సరే టీ మాత్రం కంపల్సరీ తాగాల్సిందే. పరోటాలు ఉన్నాయి కదా ఇంట్లో, ఏదో కూర వండేత్తలే అని మా అమ్మ చెప్తే మా చెల్లి అలా కాదు నాకు చిరాకు వచ్చేస్తుంది అత్తమాట ఏం పరోటాలు అని చెప్పి మా డాడీకి చెప్పి ఇక బటర్ నాన్ ఇంకా కాజు టమాటో కర్రీ తెప్పించింది. మా చెల్లి ఏది చెప్తే అది మా డాడీ ఫుల్ పాటిస్తాడనమాట. ఇంకా దాని మాటకి ఎదురులేదు. ఇంట్లో చిన్నపిల్ల అంటే మామూలుగా ఉండదు మరి. ఇంకా అలానే నన్ను కూడా చాలా బాగా చూసుకుంటారు అనమాట. నేను ఏది అడిగితే అది వితిన్ మినిట్స్లో తీసుకొస్తారు. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. సండే స్పెషల్గా మా దీక్ష చేయమని అడిగింది. అయితే మా డాడీని చికెన్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. చికెన్ దమ్ బిర్యానీ చేశాను అనమాట. కంటిన్యూషన్ వీడియో వస్తుంది చూడండి. థ్యాంక్స్ ఫర్